సీతారామయ్య విషయంలో రుద్రాని కుట్రను సాక్ష్యాలతో నిరూపించిన కావ్య. ఆనందంలో రాజ్, అపర్ణ, ఇందిరాదేవి. షాక్లో అనామిక, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? అసలు సీతారామయ్య గారి విషయంలో రుద్రాని కుట్రను సాక్ష్యాలతో కావ్య ఏం నిరూపించింది? అసలు సీతారామయ్య గారి విషయంలో రుద్రాని ఏం కుట్ర చేసింది? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ విడాకులు ఇస్తానని నోటీస్ పంపించేసరికి ఒక్కసారిగా రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. ఇదంతా నీ వల్లే అని. ఇంకా సుభాష్ మాత్రం ఎవరు ఎలా పోయినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం నా భార్యను తీసి తెచ్చుకుంటాను అని చెప్పి సుభాష్ అనగానే నాకు ఒకే ఒక్క రోజు టైం ఇవ్వండి డాడీ అంటూ ఇంకా రాజ్ అనే మాటకి సరేనని సైలెంట్ అయిపోతారు. ఈ ఒక్క రోజులో రాజ్ ఏం చేస్తాడు? అపర్ణను బెదిరించి ఇంటికి తీసుకొస్తాడా, లేక కావ్యను భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తాడా అని అనుకుంటూ అందరూ ఉంటారు. కానీ రుద్రాని మాత్రం నిజంగా రాజు ఏదో నిర్ణయం తీసుకుంటాడు. ఖచ్చితంగా కావ్యని ఇంటికి తీసుకొస్తే ఇంకా ఎప్పటికీ ఆస్తి రాదు, నాకు ఏదొకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూనే ఇంకా సీతారామయ్య గారితో సంతకం పెట్టించుకోవాలన్న ఉద్దేశంతో రుద్రాని అయితే ప్లాన్ చేస్తుంది. ఏం చేయాలి? ఏం చేసినా ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఆస్తి నాకు వచ్చేటట్టుగా చెయ్యాలి. ఆ ఆస్తి నాకు రావాలి అంటే మా నాన్న దగ్గర సంతకం చేయించుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే రాజునైతే సీతారామయ్య గారు పిలుస్తారు. పిలిచేసరికి ఏంటి తాతయ్య అనగానే నా ట్యాబ్లెట్స్ అయిపోయాయి రాజ్, కొంచెం తీసుకొస్తావా అనగానే సరే తాతయ్య ఎలా ఇవ్వండి అని చెప్పనేసరికి ఇంకా రాజ్ అయితే ప్రిస్క్రిప్షన్ కాస్త తీసుకుని వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొస్తూ ఉంటాడు. ఇంకప్పుడే రుద్రాని అయితే ఒక ఆలోచన చేస్తుంది. రాజ్ తీసుకొచ్చే ట్యాబ్లెట్స్లో మార్చేసి నాన్నకు హై బీపీ పెంచే ట్యాబ్లెట్స్ ఇస్తే అవి నాన్న వేసుకోవడంతో నాన్నకు ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో నేను వెళ్ళి నాన్న దగ్గర సంతకాలు చేయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అన్న విషయంలో రుద్రాని కాస్త రాజ్ అయితే ట్యాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, ఈలోపు రుద్రాని ట్యాబ్లెట్లు తీసుకొస్తుంది. ఇంకా రాజు బయట నుంచి ఎప్పుడెప్పుడు ట్యాబ్లెట్లు తీసుకుని వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేసరికి రాజ్ రాని వస్తాడు. ఏంటి రాజ్, మీ మమ్మీ గురించి ఏం ఆలోచించో, వదిన గురించి ఏంటవి అనగానే తాతయ్యకి ట్యాబ్లెట్లు ఎత్తా అనగానే నాన్నకు ట్యాబ్లెట్సా, ఆ ట్యాబ్లెట్స్ ఎలా ఇవి రాజ్, నేను ఇస్తాను అని చెప్పాను. కానీ పర్వాలేదత్తా, నా తాతయ్యకి నేను ఇస్తాను అని చెప్పాను. కానీ అది కాదు రాజ్, మీ మమ్మీ విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలి కదా, కావ్యని ఇంటికి తీసుకొస్తావా, కావ్యను క్షమిస్తావా అంటూ ఇంకా రాజుని మాటల్లో పెట్టి ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి రుద్రాన్ని కాస్త తీసుకొచ్చిన ఆ ట్యాబ్లెట్ల అట్ట కాస్త రాజ్ తీసుకొచ్చిన ట్యాబ్లెట్ల దాంట్లో వేసేసరికి అది బయట గుమ్మం బయటే ఎంట్రన్స్లో జరుగుతూ ఉంటుంది. ఆ పక్కనే సీసీ కెమెరా ఉంటుంది, కానీ దాన్ని పెద్దగా నోటీస్ చేయదు రుద్రాని అయితే. నోటీస్ చేయకపోవడంతో ఆ ట్యాబ్లెట్ల అట్ట వేసేయడంతో లోపలికి వెళ్ళిన తర్వాత రాజ్ ఇదిగో తాతయ్య ట్యాబ్లెట్స్ అనగానే అందులో బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి అనగానే ఇవి కూడా బీపీ ట్యాబ్లెట్సే కదా, చూసి ఇవి బీపీ ట్యాబ్లెట్స్ అని ఇది ట్యాబ్లెట్ కాస్త తీసిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు. ఇందిరాదేవి కూడా ఉండదు, అపర్ణతో మాట్లాడడానికి వెళ్తుంది. ఈలోపు రుద్రాని కాస్త సీతారామయ్య గారితో సంతకం పెట్టించుకోవడానికని సీతారామయ్య గారి గదిలోకి వెళ్ళేసరికి అప్పటికే సీతారామయ్య గారికి ఎగూపిరి వచ్చేస్తూ ఉంటుంది. ఆవేశం ఎక్కువైపోయి ఇంకా ఆయన తట్టుకోలేకున్న పరిస్థితిలో రుద్రాని కాస్త వెళ్ళి సీతారామయ్యతోటి సంతకం పెట్టించుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఎలాగా చచ్చిపోతాడు కదా, ఇంకా నేనే సంతకం ఇలా చేయించుకున్నానన్న విషయం బయటికి రాదు కదా అన్న ఉద్దేశంతో సంతకం చేయించుకోవడానికి నానా తిప్పలుగా ప్రయత్నించడంతో ఇంకా సీతారామయ్య గారు అయితే అటు తిరిగి ఇటు తిరిగి రుద్రాని కాస్త ఒక్క తోపు తోసి
పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ని అయితే కింద పడేస్తారు. ఒకేసారి వాటర్ గ్లాస్ కింద పడి బల్లును సౌండ్ రావడంతో అప్పుడే హాల్లోకి వస్తున్న స్వప్న తాతయ్య గారి రూమ్లోంచి ఏదో సౌండ్ వచ్చిందే అనుకుంటూ రూమ్లోకి వచ్చేసరికి రుద్రాన్ని కాస్త వెళ్ళి మంచం వెనకాల దాక్కుంటుంది. తాతయ్య గారు ఏమైంది అని చెప్పాను కానీ ఈలోపు ప్రకాశం సుభాషు ఇద్దరు కూడా పైనుంచి దిగి వస్తూ చూసేసరికి ఇంకా హార్ట్ అటాక్ వచ్చినట్టుంది తాతయ్య గారికి అని చెప్పి గబగబా అంకుల్ అని బయటకు వచ్చి పిలిచేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అందరు కూడా హాస్పిటల్కి వస్తారు. అందరికీ హాస్పిటల్కి వచ్చేసరికి రుద్రాన్ని కాస్త ఇదంతా నీ వల్లే అవదినా, నీ వల్లే నాన్న ఎలాంటి పరిస్థితికి వచ్చేసారు, నువ్వేమో ఈ కావ్యాన్ని ఇంటికి తీసుకురావాలని చెప్పి నువ్వేమో వెళ్ళి అక్కడ కూర్చున్నావు, నాన్నకేమో ఫుడ్ సరిగ్గా లేక నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా అపర్ణ మీద నిందలు వేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి అవును అన్నయ్య, నువ్వు పట్టించుకోలేదు, కోడల గురించి తండ్రిని మీరు నిర్లక్ష్యం చేస్తావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటి రుద్రాణి గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజమే మాట్లాడుతున్నాను, నీ మాయలో పడి అందరూ ఇలా మారిపోతున్నారు. ఈరోజు మా నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే, మా నాన్నకి ఏదైనా జరగాలి అప్పుడు చెప్తాను అనగాని ఏంటి రుద్రాని బాగా ఎక్కువ చేసి మాట్లాడుతున్నట్టున్నావు, మా బావకి ఏమీ కాదు, మా బావకి ఏమీ కానివ్వను అని చెప్పి ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి నువ్వేమి కానివ్వమ్మా, అక్కడ నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు నాన్నకి ఏదైనా జరిగితే అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలు రుద్రాణి గారు అంటూ ఇంకా కావ్య పక్కకు వచ్చేసరికి స్వప్న రాజు ఇటు రుద్రాని మాట్లాడుకోవడం చూసేసరికి ఏంటే ఏం ఆలోచిస్తున్నావు అనగానే తాతయ్య గారికి ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు వేసుకునే టాబ్లెట్స్ కదా అనగానే అవును రాజు ఏయో టాబ్లెట్లు తీసుకొస్తుంటే మా అత్త అడ్డుగా వెళ్ళి రాజుతో మాట్లాడింది, తర్వాత ఏం జరిగిందో నేను చూడలేదు అనగానే అవునక్క సరే నేను ఇంటికి వెళ్తాను, ఆ విషయం ఎవరితోని చెప్పకనగానే సరేనని కావ్య కాస్త ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి స్వప్నకు ఫోన్ చేస్తుంది. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడ మాట్లాడుకున్నారు అనగానే బయట ఎంట్రన్స్ దగ్గరే రా కావ్య అని చెప్పనేసరికి సరే అక్క అని నేరుగా సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తుంది. ఉదయం నుంచి చూసేసరికి హాల్లో అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. ఇంకా బయట మాత్రం రాజుని ఈ సీతారామయ్య గారు పిలవడం, ట్యాబ్లెట్లు తీసుకురమ్మడం చెప్తారు. సీతారామయ్య గారు కాస్త లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత ఈయన రాజు కాస్త ట్యాబ్లెట్లు తీసుకొస్తూ ఉండగా రుద్రాని ఆపుతూ ట్యాబ్లెట్లు అట్ట తన చీర చెంగులో చుట్టబెట్టుకున్నది చీర చెంగులోంచి తీసి ఆ సంచిలో వేయడం కాస్త సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఆ క్లిప్పును కాస్త తీసుకుని వెంటనే ఆ వీడియోని మళ్ళీ చూసేసరికి రుద్రాని ఏదో ట్యాబ్లెట్లు అట్ట వేసింది అని అది కాస్త స్క్రీన్ షాట్ తీసి అది జాగ్రత్త పెట్టుకుని నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు అట్ట ఉంటుంది కదా, అది సీసీ కెమెరాలు దగ్గరగా ఉండడంతో కొంచెం జూమ్ చేసి చూసేసరికి ఇది వేసుకుంటే బీపీ పెరిగిపోతుంది మేడం అని చెప్పాను కానీ సరేనని నేరుగా హాస్పిటల్కి వెళ్ళడంతో రుద్రాని చెంప చెల్లుమనిపిస్తుంది. కావ్య ఎందుకు నన్ను కొడుతున్నావు అనగానే ఎందుకు కొట్టున్నానా, అత్తయ్య గారు చేసిన విషయం ఆ పనే ఇప్పుడు తాతయ్య గారి విషయంలో కూడా చేసినట్టున్నారు రుద్రాణి గారు అనగానే నేనేం చేశాను అని చెప్పాను కానీ అప్పుడు అత్తయ్య గారికి ట్యాబ్లెట్లు మార్చినట్టుగానే ఇప్పుడు తాతయ్య గారికి కూడా ట్యాబ్లెట్లు మార్చారు కదా అని చెప్పనేసరికి ట్యాబ్లెట్లు నేను మార్చడం ఏంటి అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడండి, అందరికీ మీకే అర్థమవుతుంది రుద్రాణి గారు ఏం కుట్ర చేశారో అని చెప్పనేసరికి ఇంకా వీడియో చూపించేసరికి రాజు లోపలికి రావడం, రుద్రాణి ఆపడం, రాజుతో ఏదో మాట్లాడేసరికి రాజు సైడ్ చూడడంతో తన చీర చెంగులోంచి కాస్త ట్యాబ్లెట్లు అట్ట తీసి ఆ సంచిలో వేయడం అంతా కూడా చూసేసరికి నువ్వేనా ఇచ్చావు రాజు అనగానే అవును, అవేవో కొత్తగా ఉన్నాయి, బీపీ ట్యాబ్లెట్స్ లాగే ఉన్నాయని ఆ ట్యాబ్లెట్ తీసి ఇచ్చాను తాతయ్య అనగానే ఆ ట్యాబ్లెట్లే రుద్రాణి గారు వేసిన ట్యాబ్లెట్లు, మీరు వెనక ముందు చూసుకోకుండా ప్రిస్క్రిప్షన్ చూడకుండా ఆ ట్యాబ్లెట్లు అసలు ప్రిస్క్రిప్షన్లో ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్లే తాతయ్య గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, ఇదంతా రుద్రాణి గారు చేసిన పని అని చెప్పి ఇంకా కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా ఇంద్రాదేవి అయితే రుద్రాని చెంప చెల్లుమనిపిస్తుంది.
ఇదంతా నువ్వు ఆస్తి కోసమే కదా చేసావు. మా బావ చచ్చిపోతే ఇంకా నీకు ఆస్తి పంచేయమని అడగడానికి గొడవ ఉండదు. ఇంకా ఇంట్లో వాళ్ళు అసలే బాధల్లో ఉన్నారు కదా అని ఆస్తిని రాసిచ్చేస్తారు అని నువ్వు అనుకున్నావా? చూసావరా, ఇప్పటికైనా అర్థమైందా? రుద్రాని ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుందని అని చెప్పనేసరికి, ఏంటత్తా ఎంత నీచకంగా, ఎంత దారుణంగా, ఎంత దిగజారిపోతావా? అంటే అమ్మ విషయంలో కూడా నువ్వే ఇదంతా చేశావు. కావ్యని నన్ను విడగొట్టడానికే ఇదంతా చేశావు అని చెప్పనేసరికి, నేను కాదు అనగానే, లేదు లేదు నువ్వే ఏదో చేసావు, లేదంటే అమ్మకు ఎప్పుడూ లేనిది హై బీపీ రావడం ఏంటి? అప్పుడే డాక్టర్ ట్యాబ్లెట్లు మారాయన్న విషయం చెప్పారు కానీ ట్యాబ్లెట్లు ఎలా మారుతాయి, ఎవరు మారుస్తారు? డాక్టర్ గారే పొరపాటు పనుంటారు అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, తాతయ్యకి ఎలా అయితే ట్యాబ్లెట్లు మార్చావో అప్పుడు కూడా అమ్మకు కూడా అలాగే ట్యాబ్లెట్లు మార్చడం వల్లే మమ్మీకి ఆ పరిస్థితి వచ్చింది. పాపం ఆ విషయం తెలియని కళావతి కాస్త ఎక్కడ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు దొరికిపోయి ఎప్పటికీ కూడా క్షమించకుండా ఉన్నాను అంటూ ఇంకా రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా, ఇప్పటికైనా అర్థమైందా రాజ్ అంటూ అపర్ణ అంటుంది. అర్థమైంది మమ్మీ, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా రాజ్ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య ముందు నిలబడి కావ్య 2 చేతులు పట్టుకుని నన్ను క్షమించు కళావతి అని చెప్పి ఇంకా కావ్యనైతే రాజు క్షమాపణ అడుగుతాడు. ఈలోపు సీతారామయ్య గారికి స్పృహ వచ్చిందని కానీ అందరూ కూడా లోపలికి వెళ్తారు. బావా నీకేం కాలేదు కదా అనగానే, ఆ రుద్రాని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అపర్ణ. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి పంపించేసే చిట్టి. నేను హార్ట్అటాక్ వచ్చి బాధపడుతున్న సమయంలో ఆస్తి దస్తావేజులు తెచ్చి నా చేత సంతకం పెట్టించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక పక్క నా ప్రాణం పోతుందన్న బాధ కూడా లేకుండా ఆస్తి కోసం సంతకాలు పెట్టించడానికి నన్ను ఎంతగానో ఉక్కిరి బిక్కిరి చేసింది అంటూ ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఇదేంటిది, నాన్న చెప్పడు అనుకుంటే నాన్న చెప్పేశాడు అనుకుంటూ ఉంటుంది రుద్రాని కాస్త. మరి ఇప్పుడు రుద్రాని పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకి గెంటేస్తారా? మరి ఇంట్లోంచి బయటకి గెంటేస్తే రుద్రాని మళ్ళీ వేల మీద పగపడుతుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.